తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రాహుల్ గారు. నమస్కారం అండి. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని అంటూ ఉన్నారు. దీనికోసం ఒకసారి క్లియర్గా చెప్తారా? ఏంటి ఈటీఎఫ్స్ అంటే, ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈటీఎఫ్స్లో, ఏంటి అసలు? ఫస్ట్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్ అయినా ఉండొచ్చు, స్టాక్స్ అయినా ఉండొచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అయినా ఉండొచ్చు. సో ఇవన్నీ మనకు బేసిక్గా లైక్ ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏందో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈటీఎఫ్స్ అనేది స్టాక్ మార్కెట్లో ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజెస్లలో ఉంటాయి. ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వీటిలో ఉంటాయి. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఒక బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మీరు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇండెక్స్ కానీ మీరు ఇలా కొనేసి అలా అమ్మేసుకోవచ్చు కూడా. మీరు రోజులో ఎన్నిసార్లు అయినా అమ్మడం, కొనడం అనేది చేయొచ్చు. అదే కనుక మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నాం అనుకోండి, రోజులో ఒకటేసారి కొనొచ్చు. అమ్మాలనుకుంటే అమ్మినా కూడా మీకు 2 రోజుల తర్వాత డబ్బులు అనేవి వస్తాయి. సో ఈటీఎఫ్స్లో మీరు స్పాట్లోనే అన్నీ చేసుకోవచ్చు. ఇది ఈటీఎఫ్. మరి గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఇంకా ఏదైనా కానీ వాళ్ళ దగ్గర ఎంతనైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్కి తగినంత డబ్బులు అనేటివి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎవరైతే నార్మల్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, సో గోల్డ్ వాళ్ళ దగ్గర వాల్యూ ఎలానైతే పెరుగుతుందో మన ఈటీఎఫ్స్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఎంతనైతే డబ్బులను పెడుతూ ఉంటామో దానికి బ్యాకప్గా అంత గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు మన డబ్బుల వాల్యూ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో అది బేసిక్గా ఈటీఎఫ్. సో బేసిక్గా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసే టైంలో మనము ఒకటి ఆలోచించుకోవాలి. ఏమవుతుంది అని అంటే, బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఏది చూస్ చేసుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకు మార్కెట్లో కొన్ని 10-20 బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి సజెస్ట్ చేయట్లేను, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రో అయినా ఉంది, డన్ అయినా ఉంది, జెరోదా అయినా ఉంది, అప్స్టాక్స్ అయినా ఉంది, ఇంకేదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్. మీకు కొన్నిసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా కనిపిస్తాయి. అవి ఓల్డ్ ఈటీఎఫ్స్ కోసం లేకపోయినా కూడా వేరే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అని చెప్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, నేను గ్రోలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నా, చేయొచ్చా, అది ప్లాట్ఫామ్ సేఫేనా, జెరోదా సేఫేనా, ఇంకా డన్ సేఫేనా, ఇవన్నీ సేఫేనా అన్నప్పుడు ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ ప్లాట్ఫామ్స్ని అని అర్థం చేసుకోకండి. ఈ ప్లాట్ఫామ్స్ మీకు సేఫేనా కాదా అన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ ప్లాట్ఫామ్స్ అనేటివి సెబీ రిజిస్టర్డా కాదా. సెబీ రిజిస్టర్డా కాదా అని తెలుసుకోవడానికి మీరు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేశారనుకోండి, సెబీ రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఉంటుంది, ఐహెచ్ఎన్ అని వచ్చేసి. దాని తర్వాత కొన్ని ఒక 8 to 9 డిజిట్స్ వరకు నెంబర్ అనేది ఉంటుంది. అది మీకు సెబీ రిజిస్టర్డ్. మీరు ప్లాట్ఫామ్లో వెతుక్కోలేకపోతున్నారు, కిందికి స్క్రోల్ చేసినా కనిపించట్లేదు అని అంటే, మీకు ఏ ప్లాట్ఫామ్ మీదనైతే డౌట్ ఉందో, ఇది సేఫా కాదా అని డౌట్ ఉందో, ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఆ ప్లాట్ఫామ్ పేరు జెరోదా అని అనుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్. ఈ జెరోదా గూగుల్లో ఈ జెరోదా సెబీ రిజిస్టర్డ్ అని సెర్చ్ చేయండి. సో సెబీ రిజిస్టర్డ్ అని సెర్చ్ చేశాక సెబీ రిజిస్టర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ నెంబర్ ఉందనుకోండి, ఆ ప్లాట్ఫామ్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంటాయి అని అర్థం. అదే కనుక కొన్నిసార్లు డిఫరెంట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఈ మధ్య కొన్ని ఈటీఎఫ్స్ని అమ్మడం అనేటివి స్టార్ట్ చేశారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఆ ప్లాట్ఫామ్స్ అనేటివి ఇండియాలో రిజిస్టర్డ్ లేవు. కొన్ని ఐలాండ్స్లలో, ఎక్కడైతే సీషెల్స్ అని డిఫరెంట్ ఐలాండ్స్లలో వీటిని ఇన్వెస్ట్ చేశారు. ఇది ఇండియాలో ట్రేడ్ అవుతూ ఉంటాయి, కానీ ఇది ఇండియన్ సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. వీటిలలో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి రీసెర్చ్ చేయకుండా, ఇలాంటి టైంలో మీరు నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటున్నారో అది ముఖ్యం. దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈటీఎఫ్స్లలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇవి లేకపోతే మాత్రం క్రియేట్ చేసుకోండి. దీని తర్వాత ఏమవుతుంది అంటే, మనం ఒక సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఎలాంటి ఈటీఎఫ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఈటీఎఫ్స్లో ఒక 10-20 రకాలు ఉన్నాయి. ఈటీఎఫ్స్లో 10-20 రకాలు అంటే కమోడిటీ ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఈటీఎఫ్స్ కానీ, లివరేజ్ ఈటీఎఫ్స్ కానీ. ఇండియాలో ఒక 4-5 రకాలు ఉన్నాయి, కానీ గ్లోబల్గా చూసుకుంటే, యూఎస్లో చూసుకుంటే ఈటీఎఫ్స్ ఒక 10-20 రకాలు ఉన్నాయి. దాంతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ మనము మెటల్ ఈటీఎఫ్స్ కానీ, కమోడిటీ ఈటీఎఫ్స్ కానీ చూసుకుందాం. సో ఇప్పుడు మనం గోల్డ్ ఈటీఎఫ్ అని అంటే, ఫస్ట్ మీరు గోల్డ్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేస్తారు, పైన బార్లో ఉంటుంది. సో దాంట్లో సెర్చ్ చేసినాక మీరు ఎలాంటి ప్లాట్ఫామ్ చూసుకున్నా కానీ ఇంటర్ఫేస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్లో ఒకలాగా కనిపిస్తుంది, ఇంకో ప్లాట్ఫామ్లో ఒకలాగా కనిపిస్తుంది. కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది చార్జ్ చేస్తూ ఉంటాయి. సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ మీరు ఒక 5 ఉన్నాయి. ఈ 5లో మీరు ఎలాంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి అని అంటే, మీ దగ్గర బ్రోకరేజ్
చార్జెస్ని తక్కువ చార్జ్ చేసేటివి. ఏ దానికైతే కొంచెం ఏదైతే మీకు ఇంటర్ఫేస్ అనేది చాలా బాగా నచ్చుతుందో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది బేసిక్ క్రైటీరియా. ఈ తర్వాత ఈటీఎఫ్స్ ఎలా చూస్ చేసుకోవాలి అని అంటే, మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ అని సెర్చ్ చేయగానే మీకు ఐసిఐసిఐ అని, హెచ్డిఎఫ్సి అని, ఎడెల్విసెస్ అని, జెరోదా అని, ఎస్బీఐ అని, హెచ్డిఎఫ్సి అని రకరకాల ఈటీఎఫ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో దీని తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు దాని ఐఎన్ఏవి, ఎన్ఏవి అని ఉంటుంది. ఎన్ఏవి అని అంటే మనం చూసే ప్రైస్. మనకు గోల్డ్ ఈటీఎఫ్స్లలో కొన్ని $200 అని ఉంటాయి. వీటికైతే ఓల్డ్ హిస్టరీ ఉందనుకోండి, నిప్పాన్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఇవి చూసుకున్నాం అనుకోండి, ఇవి కొంచెం పాతవి. దీంట్లో ఎన్ఏవి అనేది $200 అని ఉంటుంది. వేరే ఎస్బీఐ కానీ, కొన్ని ఎడెల్వెసెస్ ఇవన్నీ కొంచెం రీసెంట్గా స్టార్ట్ అయినాయి. దీనికేమో ఎన్ఏవి అనేది $20 అని ఉంటుంది. $20, $200 చూసుకొని చాలామంది ఏమనుకుంటారంటే, నాకు $20 తక్కువలో వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇదేం సంబంధం లేదు. $200 అయినా అది ఓవరాల్గా కొంచెం పాతది అన్నట్టు అర్థము. $20 అంటే రీసెంట్గా స్టార్ట్ చేస్తారు అని అర్థం. సో దాని తర్వాత మనం ఏం చూసుకోవాలి అంటే, వీళ్ళు రిటర్న్స్ ఎంత ఉన్నాయి. రిటర్న్స్ కంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎక్స్పెన్స్ రేషియో అని అంటే, మన డబ్బులు మేనేజ్ చేసుకున్నందుకు వాళ్ళు మన దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని అర్థం. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేటివి కొన్నిటికి 0.4 అని ఉంటుంది, కొన్నిటికి 0.5 అని ఉంటుంది. సో అది గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏదైతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందో అది చూసుకోండి. దాని తర్వాత ఏఎంసీస్ దగ్గర ఉన్న ఐఎన్ఏవి అండ్ ఎన్ఏవిని చూసుకోవాలి. ఐఎన్ఏవిని ఎలా చూసుకోవాలి అంటే, మీరు ఎన్ఎస్సి ప్లాట్ఫామ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసేసి అక్కడ మీరు ఇది ఏదైతే ఈటీఎఫ్ ఉందో, గోల్డ్ ఈటీఎఫ్ ఉందో, ఆ ఈటీఎఫ్ సెర్చ్ చేశారనుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేశాక 3 కాలమ్స్ ఉంటాయి. ఆ 3 కాలమ్స్లో మధ్యలో కాలంలో మీకు ఐఎన్ఏవి ఉంటుంది. ఎన్ఏవి వచ్చేసి 220 అని చెప్పాను, అది ఎన్ఏవి అంటారు. కింద మీకు ఐఎన్ఏవి కనిపిస్తుంది. ఇవి రెండైతే ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అలాంటి ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫిజికల్గా గోల్డ్ ఎంత ఉందో మీరు పెట్టే వాల్యూ కూడా దాని ప్రకారమే ఉంది. ఒకవేళ ఈ ఎన్ఏవి అనేది చాలా ఎక్కువ ఉంది అని అనుకుందాము, వీళ్ళ దగ్గర ఐఎన్ఏవి అనేది తక్కువ ఉంది అనుకోండి, మీరు వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కంటే మీరు పెట్టే డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సో ఇలా ఐఎన్ఏవి అండ్ ఎన్ఏవి అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రాకింగ్ డిఫరెన్స్ అని ఉంటుంది. గోల్డ్ యాక్చువల్గా ఎంత పెరుగుతుంది, మనం పెట్టిన ఈటీఎఫ్ వాల్యూ అనేది ఎంత పెరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ అనేది ఒక 10% పెరిగింది అనుకుందాం, కానీ మనం పెట్టిన ఈటీఎఫ్ అనేది 9% పెరిగింది అనుకుందాం. సో అక్కడ మనము 1% అనేది నష్టపోతున్నాం. 1% ఇక్కడ నష్టపోతున్నాం. మళ్ళీ మనం డబ్బులు మెయింటైన్ చేసినందుకు ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పాను కదా, ఎక్స్పెన్స్ రేషియో 0.4 అండ్ 0.5 ఉంటుంది అని అన్నాను. సో దాన్ని కూడా దీనికి జాయిన్ చేసుకోవాలి. సో 1.1 ట్రాకింగ్ డిఫరెన్స్, 0.4 ఎక్స్పెన్స్ రేషియో అనుకున్నాం అనుకోండి. సో 1.4 డిఫరెన్స్ అనేది అవుతుంది. అంటే గోల్డ్ 10% పెరిగినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 8.6% మాత్రమే పెరుగుతుంది. సో గోల్డ్ ఈటీఎఫ్ చూస్ చేసుకునే టైంలో ఇవి రెండు మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు మాక్సిమం రిటర్న్స్ అనేటివి సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్ క్రైటీరియా ఈటీఎఫ్ని. అండ్ సిల్వర్ ఈటీఎఫ్కి వచ్చేసరికి కూడా సేమ్ ఇదే పద్ధతిగా ఉంటుంది. సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేసేసి దాంట్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో చూసుకోండి. దాని తర్వాత ఎన్ఏవి, ఐఎన్ఏవి ఎంత ఉంది. ఇంకా వేరే ఒక పాయింట్ చూసుకోవాలి అని అనుకుంటే కొంచెం హిస్టరీ అర్థం చేసుకోవాలి. గోల్డ్ వాళ్ళ దగ్గర కరెక్ట్ ఉందా లేదా అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి. వాళ్ళ దగ్గర అసెట్స్ లైక్ కొన్నిటికేమో 100-200 కోట్ల రూపాయలే గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర, కొన్ని 50,000 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. నిప్పాన్ కానీ, ఐసిఐసిఐ కానీ వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ గోల్డ్ ఉంది. సో ఈ ఎన్ఏవి అనేది ఏయుఎం అనేది ఈక్విటీస్ లో పనికొస్తుంది, కానీ గోల్డ్ లో అంత పనికిరాదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ అనేది బేసిక్ గా ఒక అసెట్. సో అది పెరగడం తగ్గడం అనేది ఎవరు డిసైడ్ చేయలేకపోతారు. కాబట్టి ఏయుఎం తోటి అంత పెద్దగా సంబంధం లేదు. కానీ నేను చెప్పేది ఏదంటే ఏదైనా రెప్యూటెడ్ ఏఎంసీ ద్వారా అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ, అంటే ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, నిప్పాన్ కానీ, ఇవన్నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం. ఇలాంటి రెప్యూటెడ్ కంపెనీస్ ద్వారా వెళ్ళింది బెటర్. రైట్ రాహుల్ గారు, క్లియర్గా ఈటీఎఫ్ల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.